ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. నాచారం డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. 37.5 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు, హరితవనాలు, సిట్టింగ్ ఏరియాలు, అలంకార లైటింగ్, పిల్లల ఆట స్థలాలు, ఫుడ్ కోర్టులు వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువును ప్రజలకు ఆహ్లాదాన్ని పెంచే ఆధునిక విహార కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు భూగర్భ జలాల సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శాంతి సాయి జన్శేఖర్, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. డివిజన్ ప్రజలు ఎంతో సంతోషించే రోజు ఈ రోజు. ఎందుకంటే దశాబ్దాలుగా ఏదో వెనుకబాటుతనాన్ని చూసినటువంటి ఈ చెరువులు, నిర్లక్ష్యానికి గురైనటువంటి నాచారం హెచ్ఎంటీ నగర్ చెరువు 40 ఏళ్ల తర్వాత ఈరోజు పునర్జీవనానికి నాంది పలికారు మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు. 37.5 కోట్ల రూపాయలతో హైడ్రా వారిచే ఇప్పటికే చెరువు కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఇలాంటి గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని మరి నాచారం మరియు హెచ్ఎంటీ నగర్ డివిజన్ లో ఉన్నటువంటి పుర ప్రముఖులందరితో కలిసి ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక నిర్ణయంతో ఈ రోజు పెద్ద ఎత్తున ఈ చెరువు కట్ట మీద వచ్చేసి సుమారు 3,000 మందితోటి ఇక్కడ మరి టిఫిన్లు ఏర్పాటు చేసేసుకొని వీళ్ళందరితో కలిసి ముచ్చటించి వీళ్ళతోటి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి గొప్ప సంతోషకరమైనటువంటి సందర్భాన్ని, సంతోషకరమైనటువంటి విషయాన్ని మా కోసం ఎమ్మెల్యే గారు కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి సర్వదా కృతజ్ఞులమై ఉంటాం. నాచారం మరియు హెచ్ఎంటీ నగర్ డివిజన్ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి సర్వదా కృతజ్ఞులమై ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. పటేల్కుంట చెరువు మాకు నెక్స్ట్ ఉన్నటువంటి ప్రాబ్లం, పటేల్కుంట చెరువు కూడా మాకు సుందరీకరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇప్పటికే మాకు మా ముందే హైడ్రా కమిషనర్ గారికి మాట్లాడడం జరిగింది. చెరువు తొందరలోనే ఖాళీ చేయించే పనులు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే గారు అన్నారు. ఈ రోజు ఈ ప్రోగ్రాం ఉండడం వల్ల కొంచెం డిలే అయ్యింది. ఈ ప్రోగ్రాం తర్వాత పటేల్కుంట చెరువు కూడా దీనిలాగా ఖాళీ చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు వాగ్దానం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. నాచారంలో హెచ్ఎంటీ నగర్ చెరువు ఫౌండేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క చెరువు అంటే బ్యూటిఫికేషన్ అరౌండ్ 37.5 కోట్లతోటి ఈ బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉంది. దీనికి సీఎం గారు, అలాగనే హైడ్రా కమిషనర్ గారు, శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడము, వాళ్ళు దీనికి శాంక్షన్ ఇవ్వడము చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక్కటే కాకుండా ఇంకా మాకు 4 చెరువులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఉప్పలు నల్ల చెరువు, అలాగనే రామతపూర్ పెద్ద చెరువు, అలాగనే కాప్రా చెరువు, ఏదైతే కాప్రా చెరువుకు లాస్ట్ మంతే ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈ రోజు ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా 2 చెరువులు బాకీ ఉన్నాయి. అది ఒకటి పటేల్కుంట చెరువు నాచారంలో, ఇంకోటి చిన్న చెరువు రామంతపూర్లో. ఈ రెండింటికి కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను సీఎం గారిని కానీ, హైడ్రా కమిషనర్ని, మా మంత్రి గారిని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్ గా ఈ 2 కూడా చెరువులు తెస్తే నా కాన్స్టిట్యున్సీలో ఏ చెరువు కూడా మిగలకుండా అంత బ్యూటిఫికేషన్ అయ్యి సినిమా షూటింగ్ లో కూడా పనిచేస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. అంత బాగుంది. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు అక్కడ కాప్రా లేక్ లో కూడా షూటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే ఎన్టీ రామారావు గారి స్టూడియో ఉంది నాచారంలో, దాన్ని ఆనుకొని ఈ చెరువు ఉంది. ఇక్కడ కూడా చాలా షూటింగ్లు జరిగినాయి. ఇంకా ఉప్పల్ గాని, రామంతపూర్ గాని చెరువులలో కూడా షూటింగ్ గాని బయట ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు అనకుండా ఈ బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా తిరిగి తేవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తా ఉన్నది. నేను యాజ్ ఏ ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మా అన్న ఇంత ముందుకు ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ కూడా తెలుసు. దాని తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీ పోవడం జరిగింది, ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచినాక నేను అందరి దగ్గర కూడా పోయి రిక్వెస్ట్ చేయడము, కాలు చేతులు మొక్కి నా కాన్స్టిట్యున్సీకి మాత్రం వర్కులు తేవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మాత్రం ఎక్కడ అంటే ఇది అది తక్కువ లేకుండా అందరి దగ్గర ఆఫీసర్ల దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి చేస్తా ఉన్నాను. ఆఫీసర్ల దగ్గరికి పోతే అరే నీకు కూడా శాలరీ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. ఎందుకంటే రోజు వస్తున్నావు కాబట్టి నీకు శాలరీ ఇవ్వాల్సి వస్తుందని అంత కష్టపడి నేను తిరుగుతా ఉన్నాను. దానికి ఫలితంగానే ఈ రోజు ఈ చెరువు, ఈ లేక్ ఏదైతే ఉందో బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే చెరువు లోపల ఒక కార్నర్ లో స్విమ్మింగ్ పూల్ కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇంకా నేను హైడ్రా కమిషనర్ అడగడం జరిగింది. అయితే అది కూడా మాట్లాడి ఈ హెచ్ఎంటీ కాలనీ వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఎక్కడో బయట పోకుండా ఇక్కడనే ఇవ్వాలని చెప్పి కోరుకున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.